హాయ్ మామ ఈ రోజు మన కంటెంట్ ఏంటంటే యూట్యూబ్ ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చిందనమాట. ఈ అప్డేట్ తర్వాత మన గేమింగ్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా మంది ఛానల్స్ అయితే ఎగిరిపోతాయి. అసలుకి అప్డేట్ ఏంటి, యూట్యూబ్ ఈ అప్డేట్ ని ఎందుకు తీసుకొచ్చింది, ఓన్లీ గేమింగ్ కేటగిరీనా, మిగతా కేటగిరీస్ కూడా ఇలానే ఉందా, మన యూట్యూబ్ ఛానల్ కి ఏం అవ్వకూడదంటే ఇక మీదైనా సరే ఎలాంటి కంటెంట్ చేయాలి, నేనైతే ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇంకా ఎవరైతే వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్నారో ఇప్పుడే వీడియోకి లైక్ చేసి అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న గేమ్ ప్లే మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టద్దు, ఇట్స్ జస్ట్ ఏ బిఆర్ ర్యాంక్డ్ గేమ్ ప్లే. నేను చెప్పేది మాత్రం క్లారిటీగా ఏనండి. అసలుకి మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ లో చాలా మంది మీరు చూసుకోవచ్చు అనమాట, రియాక్షన్ వీడియోస్ అని, అంటే వేరే వాళ్ళ కంటెంట్ ని తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో చూసుకోవచ్చు, యూట్యూబ్ లో కానీ చాలా మంది వేరే వాళ్ళు కష్టపడి వీడియో చూసుకుంటారు, దానికి రియాక్షన్ ఇచ్చేసి ఈజీగా మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే కొటేషన్స్ ఉంటాయి కదా, మోటివేషన్స్, ఇన్స్టాగ్రామ్ లో, షేర్ చాట్ లో, టిక్ టాక్ లో ఏదో ఒక దాంట్లో ఒక మోటివేషన్ తీసుకొచ్చి దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని యూట్యూబ్ లో పెట్టి దానికి ఒక సాంగ్ యాడ్ చేసేస్తా ఉంటారు. అండ్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది ఏఐ వీడియోస్, అంటే ఏఐతో చేసిన వీడియోస్ అనమాట. మీరు మంకీస్ అని ఏదో ఒక యానిమల్ ఫేస్ పెట్టడం, ఇలా పెట్టడం, దానికి సాంగ్ యాడ్ చేయడం పెట్టేస్తా ఉంటారు. ఇంతకు ముందు అయితే ఇలాంటి కంటెంట్స్ కి, ఇలాంటి వాటికి అయితే మనీ అయితే వస్తుంది యూట్యూబ్ లో. కానీ ఇకపైన ఇలాంటి కంటెంట్ క్రియేటర్స్ కి మోనిటైజేషన్ ఎలిజిబుల్ అయితే ఉండదు, బ్యాన్ అయితే చేసేస్తారు. ఎవరైతే యూట్యూబ్ లో తన ఓన్ కంటెంట్ ని పెడతారో వాళ్ళకి మాత్రమే మోనిటైజేషన్ ఎలిజిబుల్ ఉంటది. అంటే బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేసే వీడియో కావచ్చు, అండ్ వాళ్ళ వాయిస్ ఓవర్ కావచ్చు, ఏదో ఒకటైనా ఉండాలన్నమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వీడియో మన కంటెంట్ కాకుండా అండ్ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వకుండా ఏదో ఒక సాంగ్ పెట్టేసి రెండు మన ఓన్ క్రియేటివిటీ లేకుండా కనుక పెడితే మనకైతే ఇంకా ఎలిజిబుల్ అనేది ఉండదు. అసలుకి యూట్యూబ్ లో ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరు? బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు వ్లాగ్స్ తీసే వాళ్ళు కానీ, ఫుడ్ వ్లాగ్స్ కానీ, ఇప్పుడు చూసుకోండి మిస్టర్ బీస్ట్, మన తెలుగులో నాన్ వేషణ, హర్ష సాయి, ఇలాంటి వాళ్ళు చూడండి, వాళ్ళు వీడియో వెళ్ళి షూట్ చేసుకుంటారు అండ్ వాయిస్ ఓవర్ వాళ్ళు తీస్తారు. అంటే వేరే వాళ్ళతో వాళ్ళకి అసలు సంబంధమే లేనట్టు ఉంటది. అంటే మొత్తం వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ఎటువంటి మ్యూజిక్ కూడా పెట్టరు అనమాట. టోటల్ ఆ వీడియో మొత్తం వాళ్ళ ఓన్ కంటెంట్, వాళ్ళ క్రియేటివిటీ. మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది కదా. ఎవరైతే ఓన్ కంటెంట్ చేస్తారో వాళ్ళ ఛానల్స్ కి అయితే ఏం కాదు మా, బ్యాక్గ్రౌండ్ లో వీడియో మంది కాకుండా వాయిస్ ఓవర్ మనం ఇవ్వకుండా ఏదో ఒక సినిమా సాంగ్ పెట్టేసి వీడియోస్ పెడుతుంటారో అలాంటి ఛానల్స్ అయితే ఇకపైన ఉండవు. అంటే చాలా మంది చూసుకోవచ్చు మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ కూడా ఉన్నారనమాట. ఎవరైతే ఆ యూట్యూబ్ లో హైయెస్ట్ వ్యూస్ వచ్చి ఉంటాయో ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియో వరకు ఉండిచ్చి లాస్ట్ లో ఒక లాఫింగ్ రియాక్షన్ పెట్టేసి వాళ్ళ ఛానల్లో పెట్టేస్తా ఉంటారు. అండ్ ఎక్కువ వాళ్ళకి వ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. మోస్ట్లీ అమ్మాయిలు, గాల్ క్రియేటర్స్ ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటారు. ఇకపైన అలాంటి కంటెంట్ కూడా యూట్యూబ్ లో ఎలిజిబుల్ అయితే ఉండదు. యూట్యూబ్ వాడైతే స్ట్రాంగ్ గా చెప్పేశాడు 15th జూలై అనమాట. ఈ మంత్ ఇంకెక్కువ రోజు లేదు, ఇంకొక 4 days లో మనకి అప్డేట్ అనేది వచ్చేస్తుంది. మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు అనమాట. మన ఫ్రీ ఫైర్ గేమ్ ప్లే, మనం ఆడిన గేమ్ ప్లేదే కదా పెడతాము, దానికి సాంగ్ పెడితే ఏమవుతుంది, అది మన కంటెంటే కదా అని చెప్పి మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటది. యూట్యూబ్ వాడికి అది మన గేమ్ ప్లేనా, వేరే వాడి గేమ్ ప్లేనా, ఇవన్నీ తెలియదు అనమాట. బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేసే వీడియో అది మనది కాదు, ఎవడో కనిపెట్టిన గేమ్ ని మనం అయితే మన దాంట్లో పెడుతున్నాం. అండ్ నెంబర్ 2 ఏంటంటే ఆడియో. మన వీడియో ఏదన్నా సరే, గేమ్ ప్లే వీడియోస్ కావచ్చు, పబ్జీ, ఫ్రీ ఫైర్ ఏది పెట్టుకున్నా దానికి వాయిస్ ఓవర్ అన్నా ఇస్తే అట్లీస్ట్ మన కంటెంట్ క్రియేషన్ ఉంటది. మామ ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే బ్యాక్గ్రౌండ్ లో గేమ్ ప్లే వీడియో పెట్టి దానికి సాంగ్స్ యాడ్ చేస్తా ఉంటారో వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అంటే మీ యూట్యూబ్ ఛానల్లో ఉన్న కొన్ని వీడియోస్ మాత్రం ఇలా పెడుతూ, కొన్ని వీడియోస్ కి ఏమంటే వాయిస్ కమెంటరీ ఇస్తూ, కొన్ని వీడియోస్ కి ఫేస్ రివీల్ మన కంటెంట్ ఇస్తూ ఉంటే ఇబ్బంది లేదనమాట. మీ యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో వాయిస్ కమెంటరీ ఇవ్వకుండా సాంగ్స్ యాడ్ చేస్తున్నట్లయితే మీ ఛానల్ కొంచెం రిస్క్ లోనే ఉన్నట్టు. మావా నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు లైవ్ లో చెప్పున్నాను, అండ్ ఆఫ్లైన్ లో కూడా ఒక వీడియోలో కూడా చేసి పెట్టాను అనమాట అది పనిగా. మనం ఆడే ఈ గేమ్ ఫ్రీ ఫైర్, పబ్జీ ఇది మన ఓన్ కంటెంట్ కాదు, ఎవరో కనిపెట్టిన గేమ్ పైన మనం కంటెంట్ చేస్తున్నాం. అందుకే మీరు చూసుకోండి మిగతా కేటగిరీస్ తో పోలిస్తే గేమింగ్ కేటగిరీకి ఇన్కమ్ కూడా చాలా తక్కువ ఉంటది. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫోన్ తీసుకొని లేదా కెమెరా తీసుకొని వీడియో షూట్ చేసుకుంటారు, ఆ తర్వాత ఆ వీడియోకి వాయిస్ కమెంటరీ ఇస్తారు, వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ కంటెంటే ఉంటది. అందుకే వాళ్ళకి ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ ఇంతకు ముందు ఏంటంటే మన యూట్యూబ్ లో ఏదైనా వేరే క్రియేటర్ వీడియో నువ్వు కనుక డౌన్లోడ్ చేసి నీ దాంట్లో పెడితే ఒకవేళ ఆ క్రియేటర్ కనుక కాపీరైట్ స్ట్రైక్ వేస్తే నీ ఛానల్ పోతది. కానీ ఇకపైన వేరే వాళ్ళ వీడియో డౌన్లోడ్ చేసి నీ ఛానల్లో కనుక పెట్టుకుంటే యూట్యూబే ఇనెలిజిబుల్ చేసేస్తుందంట. అందుకే మామ ఇక మీదైనా సరే యూట్యూబ్ లో ఏదైనా వీడియో పెట్టేటప్పుడు 4-5 సార్లు చెక్ చేసుకొని అప్లోడ్ కొట్టండి. మొత్తం మన కంటెంటే ఉందా, లేకపోతే ఏదన్నా వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేస్తున్నామా. అండ్ మీమ్స్ కూడా అనమాట, చాలా మంది సినిమాలో ఏదన్నా ఒక 5 seconds కదా అని చెప్పి దాన్ని మీమ్ గా స్క్రీన్ రికార్డ్ చేసుకొని పెడతా ఉంటారు. మీమ్స్ కూడా కాపీరైట్ మీమ్స్ ఉంటాయి, ఏ మీమ్స్ అంటే వాడకూడదు. మీలో చాలా మంది యూట్యూబ్ ని ఈ అప్డేట్ వచ్చాక తిట్టుకోవచ్చు, ఎంత చక్క వీడియో చేసుకుంటా ఉంటే యూట్యూబ్ కూడా ఇట్ ఎందుకు పెట్టాడని చెప్పి. నేనైతే చాలా హ్యాపీ అవుతున్నామా. ఎందుకో తెలుసా, ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ కి, స్క్రాప్ కంటెంట్ క్రియేటర్స్ కి తేడా లేకుండా పోతుంది అనమాట. ఇప్పుడు ఓన్లీ ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక 5 members ఒక ఫన్నీ రీల్ తీయాలనుకున్నారు, ఫన్నీ ఒక షార్ట్ ఫిల్మ్ టైప్ తీసారనుకోండి, వాళ్ళు కష్టపడి బయటకెళ్ళి షూట్ చేసుకుని దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి వాళ్ళు ఒక ఫన్నీగా తీసారు, దానికి ఒక 100k వ్యూస్ వస్తే వీళ్ళు పెద్ద యూట్యూబర్స్ ఉంటారు చూసావా, రియాక్షన్ ఇస్తా ఉంటారు, మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళే ఉంటే ఆ వీడియోని సింపుల్ గా డౌన్లోడ్ చేసుకుని దానికి లాస్ట్ లో ఒక లాఫింగ్ రియాక్షన్ ఇచ్చేస్తా ఉంటారు. ఒరిజినల్ గా బయటకి వెళ్ళి షూట్ చేసినోడు కంటే వీళ్ళకే ఎక్కువ వ్యూస్ వస్తా ఉంటాయి, వీళ్ళే ఎక్కువ మనీ ఎర్న్ చేస్తా ఉంటారు. అందుకే యూట్యూబ్ మంచి డెసిషన్ తీసుకున్నాడు అనమాట.
ఇకపైన ఇలాంటి కంటెంట్ క్రియేటర్స్ కి అయితే ఎలిజిబుల్ అయితే ఉండదు. సో గైస్ ఫైనల్లీ మీలో ఎవరైనా సరే బ్యాక్గ్రౌండ్ లో గేమ్ ప్లే పెట్టి ఓన్లీ సాంగ్స్ పెట్టేస్తా ఉంటారు, అలాంటి కంటెంట్ క్రియేటర్స్ వాయిస్ కమెంటరీ ఇవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో ఓన్ కంటెంట్ లేకుండా స్క్రాప్ క్రియేటర్స్ ఎక్కువ అయిపోయారు. యూట్యూబ్ బోర్డు ఇప్పుడైతే రూల్స్ అయితే పెంచేశాడు. అండ్ కొంతమంది టైం పాస్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అయితే ఫుల్ కెరియరే యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు అయితే ప్రతి వీడియో కొంచెం చూసుకొని అప్లోడ్ చేయండి. సో మామ నేను చెప్పాలనుకునేది అయితే చెప్పేశాను. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బై బై.